నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మునుగోడు గడ్డపై రాజకీయం రసవత్తరంగా మారింది. తొలుత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఆ తర్వాత తన ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. రాజీనామా చేసిన కొద్దిసేపట్లోనే స్పీకర్ ఆమోదించారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆయన తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఎలాగైనా గెలుస్తానని స్పష్టం చేస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డి ధీమా ఏంటనే చర్చ జరుగుతుంది. ఆయన ఏ ధైర్యంతో ఖచ్చితంగా గెలుస్తానని చెప్తున్నారని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని అయ్యిందని, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కనీస గౌరవం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అక్కడితో ఆగకుండా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని, దీంతో తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందడం లేదని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు వస్తేనే ఆయా నియోజకవర్గాలకు కేసీఆర్ ప్రభుత్వం నిధులు భారీగా ఇస్తుందని, అందుకు ఉదాహరణగా హుజురాబాద్ను చూపుతున్నారు. తన రాజీనామాతో ఆయన మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు లేవు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి గెలుపు ఎలా సాధ్యమనే చర్చ జరుగుతుంది. చర్చలు ఇలా జరుగుతుండగానే రాజగోపాల్ రెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలని, తద్వారా బీజేపీని కట్టడి చేయొచ్చని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి తీసుకొచ్చారు. ఈ ఉప ఎన్నిక తనకు కేసీఆర్కి మధ్య జరుగుతున్న యుద్ధం కాదని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం అని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల ఉద్దేశాన్ని మునుగోడు ప్రజలు తమ ఓట్ల ద్వారా తెలియజెప్పాలని వ్యాఖ్యానిస్తున్నారు. నా కోసం కాదు, స్వార్థం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు. ఏ రోజైనా ఎక్కడైనా సరే, ఇప్పుడు కూడా నేను ఎవరైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగా తనకు పదవే కావాలనుకుంటే ఎందుకు రాజీనామా చేస్తానని, టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారితో పాటు తాను కూడా వెళ్లి మంత్రి అయ్యేవాడినని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఈ థియరీ ప్రజలను ఆలోచించేలా చేస్తుంది. వాస్తవానికి మునుగోడు రాజగోపాల్ రెడ్డి స్వస్థలం కాదు, ఆయన నాన్ లోకల్. అయినా అప్పటి అధికార పార్టీని ఢీకొట్టి మంచి మెజార్టీతో గెలిచారు. అంటే కోమటిరెడ్డి కుటుంబానికి ఆ ప్రాంతంలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గెలుపు పెద్ద కష్టం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన చెప్పిన మాటల గురించి ప్రజలు ఆలోచిస్తున్నారనే వ్యాఖ్యానాలు తెరపైకి వస్తున్నాయి. నిజంగా రాజగోపాల్ రెడ్డికి పదవి కావాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేవారని, అలా కాకుండా బీజేపీలోకి వెళ్లారంటే రాజగోపాల్ రెడ్డి పోరాటంలో నిజాయితీ ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి తనకున్న రాజకీయ చతురతతో ప్రజలను ఆలోచించేలా చేశారు. నిజంగా కేసీఆర్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి చెప్తున్నట్టు వ్యతిరేకత ఉంటే ఆయన గెలుపు సాధ్యమవుతుంది. ఆయన చెప్పిన మాటలను ప్రజలు నమ్మారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఆయన చెప్పిన మాటలను ప్రజలు నమ్మలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా నిన్నటి సభ ద్వారా రాజగోపాల్ రెడ్డికి ఎంత బలం ఉండదో తెలిసిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నారు. చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే మనం వేసే ఈ అడుగు తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని ప్రపంచం ముందుంచడం కోసం 60 ఏళ్లుగా సకల జనుల పోరాటాలు, ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ నేడు మోసకారి, దగాకోరు, నయవంచక కుటుంబం చేతిలో బందీగా మారి విలవిలలాడుతుంది. ఇక బీజేపీకి అసలు అభ్యర్థులు ఉన్నారా అని మాటకి అనే కేసీఆర్ మరి ఈరోజు ఎందుకో అభ్యర్థిని ప్రకటించలేదు. అంటే ధైర్యం లేదా, లేక అభ్యర్థి లేడా? ఇక మా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీ పార్టీ అభ్యర్థి ఎక్కడని బీజేపీ అభిమానులు ఎద్దేవా చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి రావడం అనేది ఒక వ్యక్తి పార్టీలోకి రావడం కాదు, శక్తి అని బీజేపీ వర్గాలు భావిస్తున్నారు. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.